వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి. ఈనాటి వార్తా విశేషాలు. వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. వైఎస్ఆర్సీపీ దాఖలు చేసిన పిటిషన్ ఐటమ్ నెంబర్ 86గా సుప్రీంకోర్టులో లిస్ట్ అయ్యింది. వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమన్న వైఎస్ఆర్సీపీ ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది. ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా చట్టం రూపొందించారని, ఈ చట్టంలో ముస్లింల మత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని పిటిషన్లో పేర్కొంది. ఈ బోర్డులో ముస్లిమేతరులను చేర్చడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్లో స్పష్టం చేసింది. ఈ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 10 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవి విశ్వనాథన్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనున్నది.